Hi, hello everyone. This is Rajesh, faculty of Sai Medakoti, Hyderabad. Right, మనకు రీసెంట్ గానే ESET 2025 డేట్ వచ్చింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. రైట్, అయితే మనకు ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్టయితే ESET 2025 ఎగ్జామ్ డేట్ వరకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీగా మనకు ఎగ్జాక్ట్గా దాదాపుగా 2 months టైం ఉంది. ఈ 2 months అనేది ESET 2025 రాసే ప్రతి స్టూడెంట్స్ కూడా చాలా క్రూషియల్. రైట్, ఎందుకంటే మీరు ఇప్పుడు చేసేటటువంటి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయ్యి మీ ఎంటైర్ 3 years బీటెక్ ప్లస్ ఎంటైర్ కెరీర్ కూడా డిసైడ్ అయి ఉంది. ఇక్కడ ఎందుకు కెరీర్ అని అంటున్నానంటే మెయిన్గా ఒక పర్సన్ ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవ్వాలి అంటే మెయిన్గా ట్రిపుల్ ఈస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటి ఆ ట్రిపుల్ ఈస్? ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్, నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఒక పర్సన్ చుట్టూ ఈ ట్రిపుల్ ఈస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అతను ఒక ఆర్డినరీ పర్సన్ అయినా ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ లాగా అయిపోతారు అనమాట. కాబట్టి మెయిన్గా ఈ 2 monthsలో మీరు చేయాల్సినటువంటి మెయిన్ స్మార్ట్ వర్క్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటున్నాను. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే సబ్జెక్ట్ మీరు ఏ స్ట్రీమ్ అయితే రాస్తున్నారో ఆ స్ట్రీమ్ సంబంధించినటువంటి సపోజ్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్స్ అనేది ఒకసారి అనలైజ్ చేయండి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏ టాపిక్స్ నుంచి మెయిన్గా అడుగుతున్నాడు అనేది మెయిన్గా మీరు పీవైక్యూస్ మీరు ఎంత సాల్వ్ చేస్తే మీకు మీ స్కోర్ అంత బెటర్గా ఉంటుంది. రైట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్ రాదర్ దాన్ మెమరైజింగ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా గుర్తుపెట్టాలని అనుకోకండి, కొన్ని కాన్సెప్ట్స్ పైన బేస్ చేసుకొని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మేబీ అక్కడికి మీకు గుర్తుండకపోవచ్చు. రైట్, ఎందుకంటే మనకు ఎంపీసీ ఉంటుంది ప్లస్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇన్ని కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అది కష్టం అవుతుంది. రైట్, దాంతోపాటుగా నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. రైట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ మాక్ టెస్ట్, రివైజ్ రెగ్యులర్లీ అండ్ ట్రై టు సాల్వ్ టఫర్ క్వశ్చన్స్. రైట్, ఓకే. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి టెస్ట్లు రీసెంట్గానే డైలీ కండక్ట్ చేస్తున్నారు కదా. మనం ఏవైతే ఇంజనీరింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామో వాటన్నిటి కూడా పర్ఫెక్ట్గా మీకు ఏవైతే క్వశ్చన్స్ రాంగ్ చేస్తున్నారో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, రైట్, అవే మీకు రేపు పొద్దున ఖచ్చితంగా చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే ఇప్పుడు మీకు మాక్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ వాటన్నిటిని కండక్ట్ చేయబోతుంది. రైట్, వాటన్నిటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్, దాని తర్వాత అనలైజ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ in the subject whether is more of theory questions or much more numerical than give priority to the studying. రైట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ సపోజ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో మెయిన్గా మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా థియరిటికల్గా కన్నా కూడా కాన్సెప్ట్స్గా, అంటే ఇప్పుడు సింపుల్ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్లో బెండింగ్ మూమెంట్, డిఫ్లెక్షన్ ఇలాంటివన్నీ మోస్ట్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అంటేనే ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అదే మీరు బిఎంసీపీ చూసుకున్నట్టయితే మోస్ట్లీ థియరీ క్వశ్చన్స్. కాబట్టి మీరు న్యూమరికల్స్ వచ్చినప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి, అలాగే థియరీ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలనేది ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకే, రైట్, ఇవి మెయిన్గా మీరు చేయాల్సినటువంటి స్మార్ట్ వర్క్ ఈ 2 monthsలో. రైట్, మరి దీని తర్వాత నెక్స్ట్ ఒక సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఫర్దర్ నెక్స్ట్ ఒక డిప్లొమా తీసుకున్నాడు కానీ స్టూడెంట్ అయినా కానీ బీటెక్ తీసుకున్నటువంటి స్టూడెంట్ అయినా కానీ ఫర్దర్గా తను ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడం వల్ల, ఏ ఆపర్చునిటీస్ అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్, జనరల్గా ఒక సివిల్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెయిన్గా వాళ్ళ ముందు డిప్లొమా కంప్లీట్ అయినా బీటెక్ కంప్లీట్ అయినా మెయిన్గా మనకు 3 opportunities ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసి స్టార్ట్ ఏ జాబ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. ఓకే, ప్రైవేట్ సెక్టార్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు. ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ అయినా లేకపోతే ఒక బీటెక్ స్టూడెంట్ అయినా. ఓకే, రైట్, మరి అందులో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి, ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్లో మీకు 2 type ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సైట్ జాబ్స్, ఆఫ్ సైట్ జాబ్. ఇది ఆన్ సైట్ జాబ్, ఇదేమో ఆఫ్ సైట్ జాబ్. ఏంటి ఆ జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే సైట్ ఇంజనీర్ కానీ, సైట్ బిల్డింగ్ కానీ, సైట్ ప్లానింగ్ కానీ, సైట్ సూపర్వైజర్ కానీ, ఆన్ సైట్ జాబ్స్ కానీ, లేదంటే కార్పొరేట్ ప్లానింగ్ లేదా హెడ్ ఆఫీస్ బిల్డింగ్ సంబంధించిన టెండరింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సిస్టమ్ ఇంజనీర్, నెక్స్ట్ క్వాలిటీ సర్వేయర్. రైట్, ఇవి మెయిన్గా ప్రైవేట్ జాబ్స్. కాకపోతే ఇక్కడ మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే సాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, ఇంకోటి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. రైట్, ఓకే, ఇది ప్రైవేట్ సెక్టార్ సంబంధించినటువంటి జాబ్స్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో మనకు 2 type ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. రైట్, ఏంటి మనం ఇండివిజువల్గా కూడా చూద్దాం అవేంటి అనేది. రైట్, రీసెంట్గానే మన గవర్నమెంట్ నుంచి ఏఈ, ఏడబ్ల్యూ, జేటీఓ, మున్సిపల్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, దాంతోపాటుగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ రీసెంట్గా
అయిపోయినాయి, అంటే 22లో వచ్చింది, దానికి సంబంధించిన ఫిల్లింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి, రైట్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం, రైట్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే నాన్ టెక్నికల్ సైడ్. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అంటే టెక్నికల్కి నాన్ టెక్నికల్ రెండూ ఉంటాయి, రైట్. అందులో ఫస్ట్ టెక్నికల్కి సంబంధించినటువంటి మెయిన్ డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్స్లో మెయిన్గా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏవి ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే ఆర్ఎంబి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మిషన్ భగీరథ, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, PWD పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్, నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇది బీటెక్ ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ TBPO, నెక్స్ట్ డిప్యూటీ సర్వేయర్స్, ట్రాన్స్కో, SPDCL, NPDCL. సార్ ఓకే, ఇక్కడ మరి ట్రాన్స్కో, SPDCL అవన్నీ ఎందుకు అంటున్నారు సార్ అంటే ఈవెన్ ఎలక్ట్రికల్ కంపెనీ అయినటువంటి జెన్కో, ట్రాన్స్కో, SPDCL, NPDCL కూడా మనకు సంబంధించిన సివిల్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, కాకపోతే తక్కువ నెంబర్ ఉంటాయి, రైట్. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రైట్. ఇవన్నీ కూడా ఏంటి బీటెక్ యాజ్ వెల్ యాజ్ డిప్లొమాతో వచ్చినటువంటి జాబ్స్. సరే, ఇందులో మరి బీటెక్ ఏంటంటే మెయిన్గా చూసుకోవాల్సినటువంటి బీటెక్ ఏంటంటే ఇక్కడ మనకు వీటన్నిటికీ ఎగ్జామ్ ఏం పెడుతుంది జనరల్గా అంటే ఫస్ట్ ఏఈ, ఓకే, ఏఈ లేదా JTO అంటాం. JTO అంటే ఏంటి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, రైట్. ఇవి రెండు కూడా ఏంటి డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట, రైట్. ఇవే కంపెనీస్లోనే ఏఈ ఉంటుంది, JTO ఉంటుంది, రైట్. నెక్స్ట్ AEE అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీటెక్ బేస్డ్ జాబ్ అనమాట, రైట్. ఇలా మనకు ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు TGPSC నుంచి మనకు రీసెంట్గా అంటే 22లో వచ్చింది, దానికి సంబంధించిన ఫిల్లింగ్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్, రైట్. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఓకే. ఇది ఒక్కటి బీటెక్ లెవెల్లో ఉంటుంది, ఓకే. బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ డిప్లొమా బేస్డ్ అంటే డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈసెట్ అంటే డిప్లొమా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా వీటన్నిటికీ ఎలిజిబుల్ అనమాట, ఓకే, రైట్. ఇందులో పోస్టులు ఏంటి ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. దీంతో పాటుగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, డిప్యూటీ సర్వేర్స్ కూడా రీసెంట్గా బాగా న్యూస్లో కూడా ఉంది మనకు, రైట్. మేబీ మనం ఈ నెక్స్ట్ నోటిఫికేషన్లో డిప్యూటీ సర్వేయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, టౌన్ ప్లానింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంతో పాటుగా ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట, రైట్. ఇవన్నిటికీ కూడా మీరు ఎవరైతే ప్రజెంట్ ఈసెట్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మోస్ట్లీ మనకు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా జూన్ ఆ టైంలో రావచ్చు, కాబట్టి అప్పటికి మీకు డిప్లొమా కంప్లీట్ అవుతుంది, వీటన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ ఉంటుంది, రైట్. మరి దీంతో పాటుగా నాన్ టెక్నికల్ కూడా చూసుకున్నట్టయితే మెయిన్గా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి గ్రూప్స్ 1, 2, 3, 4 ఉంటుంది, SIPC కూడా ఉంటుంది, రైట్. మెయిన్గా మన టెక్నికల్గా డిపార్ట్మెంట్స్ ఇవి అనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్, ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే, రైట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక చూసుకున్నాడు అయితే దానికన్నా ముందుగా ఇక్కడ అసలు మార్క్స్ ఎలా ఉంటుందని చెప్పేసి జస్ట్ ఒకటి ఇచ్చాను, రైట్. చూడండి, జనరల్గా AEE అంటే బీటెక్ లెవెల్లో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు AEE అనే ఎగ్జామ్కి ఈ డిపార్ట్మెంట్స్ ప్రీవియస్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో AEE కానీ లేదా పాలిటెక్నిక్ లెక్చర్స్ కానీ కనుక సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే మనకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్ అంటే మనకు మెంటల్ ఎబిలిటీస్ అంటే మెయిన్గా ఆప్టిట్యూడ్, రీజనింగ్ అనమాట, రైట్. ఇవి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్లస్ జనరల్ స్టడీస్ కలిపి మనకు 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మినిట్స్. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి చూసినట్టయితే టోటల్గా మనకు 300 మార్క్స్కి ఉంటుంది, 150 క్వశ్చన్ అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, మొత్తం టోటల్ 150 మినిట్స్ టైం ఉంటుంది అనమాట. టోటల్ 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకే. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. దాని తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ రీసెంట్గా 22లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ, రైట్. మరి ఇది ఎలా ఉంటుంది చూడండి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇక్కడ కూడా కామన్ మీరు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇది పాయింట్ మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఒకసారి, ఇప్పుడైతే వినండి. జనరల్ ఎబిలిటీస్ అంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఓకే, రైట్. ఇవన్నీ మార్క్స్ 150, 150, 150, ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి చూస్తున్నట్టయితే 150, 150, 150 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట, రైట్, ఓకే, రైట్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, ఓకే. నెక్స్ట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం, రైట్. ఇక్కడతో మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయిపోయింది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చూసినట్టయితే టెక్నికల్, నాన్ టెక్నికల్. అగైన్ మనం సివిల్ తీసుకున్నామంటేనే ముందు మనం టెక్నికల్ సైడ్ ఆలోచించాలి. ఫస్ట్ టెక్నికల్ సైడ్లో ది ప్రెస్టీజియస్ జాబ్ సివిల్ ఇంజనీర్స్కి కానీ లేదా
ఇంజనీరింగ్ చదువుతున్న ఏ స్టూడెంట్కైనా మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ ఏంటి అంటే ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అంటాం. అయితే దీంతో పాటుగా మరి ఏఈ, జేఈ చూడండి, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, రైట్. ఈ రెండు కూడా ఏంటంటే డిప్లొమా బేస్డ్, అంటే డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్, యాజ్ వెల్ యాజ్ డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మెయిన్గా ఇవి సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే గేట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. ఇక్కడ మెయిన్గా గేట్ కానీ ఐఏఎస్ కానీ మీరు బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. అయితే ఈ గేట్ని మీరు థర్డ్ ఇయర్లో నుంచే రాసుకోవచ్చు అనమాట. సరే, దీని గురించి మళ్ళీ సపరేట్ మాడ్యూల్ ఉంది, అక్కడ చెప్తాను నేను. ఓకే, రైట్. ఇవి టెక్నికల్ జాబ్స్. నాన్ టెక్నికల్ చూసినట్టయితే యూపీఎస్సీ ఐఏఎస్, ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే ఐఏఎస్ అని చెప్తాం, రైట్. దాని తర్వాత సిజిఎల్, ఆర్మ్డ్ ఫోర్సెస్, రైట్. ఇవి మెయిన్గా నాన్ టెక్నికల్ సైడ్, రైట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఐఏఎస్ గురించి చూద్దాం. ఐఏఎస్ అనేది కండక్ట్ చేసేది యూపీఎస్సీ, ప్రతి ఇయర్ కూడా కండక్ట్ చేస్తుంది అనమాట, రైట్. అందులో మనకి ఇది సిలబస్ గురించి ఇచ్చాను, సరే. దాని నోటిఫికేషన్, సరే. మరి ఇక్కడ మీరు ఐఏఎస్ కనుక క్వాలిఫై మంచి ర్యాంక్తో కనుక బయటకు వచ్చారనుకోండి, అప్పుడు మీకు ఏ కంపెనీస్ ఉంటాయి కనుక చూసినట్టయితే మోర్త్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రైట్. ఇది మెయిన్గా MORTH అని అంటాం, మోర్త్. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. దీంతోపాటుగా డిఫెన్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, ఇండియన్ నేవీ, మిలిటరీ సర్వీసెస్. నెక్స్ట్ దాంతోపాటుగా సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ, అంటే ఎలక్ట్రికల్ సంబంధించింది. నెక్స్ట్ సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, నెక్స్ట్ BREGS, నెక్స్ట్ ఇండియన్ నేవల్ ఆర్మ్డ్ సర్వీసెస్, నెక్స్ట్ సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి, నెక్స్ట్ ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్ అనమాట. ప్రతి ఇయర్ కూడా ఐఏఎస్ ర్యాంక్ బేస్ చేసుకొని ఈ కంపెనీస్ తీసుకుంటాయన్నమాట, రైట్. మరి వీటితో పాటుగా ఇంకా రైట్, ఇవి మెయిన్గా కంపెనీస్ అనమాట. వీటితో పాటుగా డిఎంఆర్సి, ఇట్లా అన్ని చాలా కంపెనీస్ ఉంటాయి ఐఏఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట. ఓకే, ర్యాంక్ను బేస్ చేసుకొని తీసుకునేటువంటి కంపెనీస్. ఓకే, అందులో మెయిన్గా ఈ NHAI, రైట్, NHAI కానీ, MES, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా, ఇది ఓన్లీ లాస్ట్ నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లో మేబీ ఇంకా కొన్ని కంపెనీస్ కూడా యాడ్ అవుతుంటాయి అనమాట. ప్రతి ఇయర్ కూడా ఇది చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈ ఇయర్లో అంటే పోయిన ఇయర్లో ఈ కంపెనీస్ వచ్చాయి, నెక్స్ట్ ఇయర్లో మేబీ ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అనమాట, రైట్. మరి వీటికి సంబంధించిన డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారంటే డైరెక్ట్గా రాష్ట్రపతి నుంచి, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీకు పోస్టింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ప్రిలిమ్స్, మెయిన్స్ లాగా ఉంటుంది. ప్రిలిమ్స్ కనుక చూసుకున్నట్టయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ చూసినట్టయితే ఫస్ట్ పేపర్ ఏమో మళ్ళీ అగైన్ సేమ్ జనరల్ స్టడీస్ అండ్ ఆప్టిట్యూడ్. చూడండి, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్. టోటల్ ఇది 500 మార్క్స్కి 200, 300 మార్క్స్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ కనుక చూసుకున్నట్టయితే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అంటే మీరు డిప్లొమా ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తారో అలా, బీటెక్ ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తారో అలా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది, రైట్. మరి ఇది చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ 3 అవర్స్ ఉంటుంది, 300 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి సెకండ్ పేపర్ 3 అవర్స్, 300 మార్క్స్, టోటల్ 600. దీంతో పాటుగా పర్సనాలిటీ టెస్ట్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది, రైట్. ఇది ఓవరాల్గా ఐఏఎస్ ఎగ్జామ్ గురించి. దాదాపు చూసుకున్నట్టే ప్రతి ఇయర్ కూడా దాదాపు 700, 800 మార్క్స్ వచ్చిన వాళ్ళకే ఎయిర్ 1 అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 అనేది వస్తుంది అనమాట. చూడండి ఎంత టఫ్ ఎగ్జామ్, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఐఏఎస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు SSC JEE గురించి చూద్దాం, రైట్. SSC JEE అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైట్. ఇది రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పాను ఇక్కడ, రైట్. మరి ఇక్కడ కంపెనీస్ ఏంటి చూడండి. ఇక్కడ మెయిన్గా ఐఏఎస్ అయినా కానీ, SSC JEE అయినా కానీ, RRB JEE అయినా కానీ, వీటన్నిటిలో కూడా దాదాపు సపోజ్ ఒక 100 పోస్టులు రిలీజ్ చేస్తే ఆ 100లో దాదాపుగా 70% పోస్టులు ఒక సివిల్ ఇంజనీర్స్కే ఉంటాయి ప్రతి ఇయర్ కూడా. మీకు అది దానికి సంబంధించిన స్లైడ్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకే, రైట్. మరి ఏ కంపెనీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ బ్రహ్మపుత్ర రోడ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, DGA నావల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఫరక్కా బ్యారేజ్ అంటున్నాడు, ఫరక్కా బ్యారేజ్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఎంట్రో, రైట్. నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇది ఓవరాల్గా మనకు SSC JEE మార్క్స్ని బేస్ చేసుకొని అందులో వచ్చేటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని తీసుకునేటువంటి కంపెనీస్. ఇందులో మీకు పోస్ట్ ఏంటి అంటే చూడండి, ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ సివిల్ చూడండి ఇక్కడ సివిల్. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ చూడండి సివిల్ 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 సివిల్
రైట్ చూడండి ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా సివిల్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు పేపర్ 1 పేపర్ 2 లాగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ అగైన్ సేమ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఆప్టిట్యూడ్ రీజనింగ్ మళ్ళీ అదే సేమ్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. టోటల్ ఇదేమో 50, 50, 100 టోటల్గా మనకి ఇక్కడ 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే రైట్. ఇది CBT 2 వచ్చేసి మళ్ళీ 100 మార్క్స్కి జరుగుతుంది. ఓకే ఇది దానికి సంబంధించింది. దానికి సంబంధించినటువంటి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని రైట్. దానికి సంబంధించినటువంటి పేపర్ మళ్ళీ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చాను. రైట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు SSC JEE అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు RRB JEE గురించి చూద్దాం. రైట్ RRB JEE రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. దీంట్లో పోస్ట్ ఏంటి ఇక్కడ మనకు జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జూనియర్ ఇంజనీర్. రైట్ ఇది రీసెంట్గా వచ్చినటువంటి అంటే 2019 నోటిఫికేషన్. నేను రీసెంట్ నోటిఫికేషన్ కూడా అగైన్ మీకు లాస్ట్లో చూపిస్తాను. రైట్ మరి ఇక్కడ మెయిన్గా దాని ఎలిజిబిలిటీ కేటగిరీస్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే రైట్ రైట్. ఇక్కడ కూడా మనకి మళ్ళీ సేమ్ స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. మళ్ళీ సేమ్ అదే సిలబస్. ఫస్ట్ అయితే CBT 1 వచ్చేసి నాన్ టెక్నికల్కి సంబంధించింది ఉంటుంది, అంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్. మళ్ళీ ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నాను ఆప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ స్టడీస్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి CBT 2 వచ్చేసి టెక్నికల్ సైడ్ ఉంటుంది. ఓకే సివిల్కి సంబంధించినటువంటిది. రైట్ మన సివిల్కి సంబంధించినటువంటి చూడండి సివిల్కి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పేపర్ సెకండ్ పేపర్ ఉంటుంది. ఓకే రైట్. ఇది RRB JEEకి సంబంధించింది. దానికి సంబంధించిన అగైన్ ఫ్రెష్ నోటిఫికేషన్ కూడా ఉంది, దానికి సంబంధించి అక్కడ చెప్తాను. ఓకే రైట్. దాని తర్వాత గేట్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ దాకా మనం SSC JEE చూసాం, RRB JEE చూసాం, ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టిజియస్ ఎగ్జామ్ IAS గురించి కూడా చూసాం. ఇప్పుడు నెక్స్ట్ గేట్ ఎగ్జామ్. ఇండియాలోనే సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్తాము గేట్ ఎగ్జామ్. కానీ దీని ద్వారా ఎన్ని PSUs ఉన్నాయి, ఏ PSUs తీసుకుంటాను మళ్ళీ నేను లాస్ట్ స్లైడ్లో చెప్తాను. రైట్ ఓకే చూద్దాం ఇప్పుడు. రైట్ గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా జనరల్ ఆప్టిట్యూడ్ సెక్షన్. అందులో ఫస్ట్ చూడండి ఇది టోటల్ 15% వెయిటేజ్ ఉంటుంది. రైట్ అందులో 5 క్వశ్చన్స్ ఏమో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకో 5 క్వశ్చన్స్ ఏమో 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఓవరాల్గా 15 మార్క్స్ జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. దాని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ 15% అంటే టోటల్ 100 మార్క్స్ అంటే 15% అంటే 15 మార్క్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఓకే రైట్ ఓవరాల్గా చూడండి ఇక్కడ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ కలిపితే 30 మార్క్స్. ఓకే దాని తర్వాత టోటల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి 70 మార్క్స్. ఇవి కూడా 25 క్వశ్చన్స్ 1 మార్క్స్, 25 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటుంది. ఇది గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే రైట్ మరి దీని గేట్ ద్వారా తీసుకున్నటువంటి కంపెనీస్ ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే గైడ్ అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ DRDO, SAIL, నెక్స్ట్ NMDC నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాల్కో, నెక్స్ట్ NHAI, NHPC. వీటితో పాటు ఇంకా చాలా నంబర్ ఆఫ్ PSUs ఉన్నాయి, అవి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. రైట్ ఇవి 24 గేట్తో తీసుకున్నటువంటి PSUs అనమాట. ఓకే నెక్స్ట్ 25 గేట్ కూడా చూపిస్తాను మీకు. దాని తర్వాత రైట్ ఇక్కడతో మనకు బీటెక్ ఎలిజిబిలిటీతో మీరు ఏవి రాసుకోవచ్చో, ఏ గవర్నమెంట్ జాబ్స్ రాసుకోవచ్చో ఇప్పుడు చెప్పాను. రైట్ మరి దాంతోపాటుగా మరి బీటెక్ తర్వాత ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక వెళ్ళాలి అనుకుంటే ఓకే ఏ ఛాయిసెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు MTech కానీ ME కానీ చేసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ కనుక రాశారనుకోండి దీనికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి గేట్ ఎగ్జామ్ కనుక రాస్తే డైరెక్ట్గా మీరు మెయిన్గా పాలిటెక్నిక్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా IITలో NITలో ఎంట్రీ అనేది ఉండదు. రైట్ ఓన్లీ మనం స్టేట్ యూనివర్సిటీలో మాత్రమే మీకు ఛాయిస్ ఉంటుంది, OU కానీ JNTU కానీ స్టార్ట్అప్ కాలేజ్ కానీ మీరు చాలామంది ఇంటర్ నుంచి చేసిన వాళ్ళు మెయిన్గా JEE రాసి IIT NITకి డైరెక్ట్గా బీటెక్ వాటిలో చేస్తారు. రైట్ ఒకవేళ మీ గోల్ కనుక NIT కానీ IIT కానీ తీసుకున్నాను అనుకోండి ఫర్దర్ స్టడీ అను మీ గోల్ అని ఉంటే కనుక మీరు ఇప్పుడు మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది ఏంటంటే అది గేట్. మీరు డైరెక్ట్గా NIT IITలో డైరెక్ట్గా గేట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మీరు వెళ్ళొచ్చు అనమాట. మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా మీకు టాప్ IITs IIT ఖరగ్పూర్ కానీ, IIT గౌహతి కానీ, IIT ఢిల్లీ కానీ, IIT మద్రాస్ కానీ వీటంటి వాటిలో మీరు MTech కానీ MTech రీసెర్చ్ కానీ లేదా డైరెక్ట్ PhD ప్రోగ్రామ్స్ కానీ వీటికి డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు IIT నుంచి కనుక డైరెక్ట్గా మీరు డిగ్రీ MTech పట్టా తీసుకొని వచ్చారనుకోండి బయట మీకు మంచి ప్యాకేజ్తో మనకు కంపెనీస్ కూడా ఉంటాయి డైరెక్ట్గా ప్రైవేట్ జాబ్స్తో. ఓకే గవర్నమెంట్ కంపెనీతో కన్నా ఎక్కువ ప్యాకేజ్తో మీకు IIT నుంచి
ప్లేస్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే రైట్, అది మెయిన్ ఇంపార్టెంట్. రైట్, మరి అట్లా ఐఐటి ఎన్ఐటికి జాయిన్ అవ్వచ్చు. లేదంటే మన స్టేట్ లెవెల్లో ఎగ్జామ్ ఉంది, ప్రతి ఇయర్ కూడా మీకు ఈసెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో పీజీ ఈసెట్ అనే ఎగ్జామ్ కూడా జరుగుతుంది అనమాట. అదేంటి, మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నింటిలో మీరు ఎంటెక్ చేయడానికి ఇది చాయిస్ అనమాట. ఓకే, పీజీ ఈసెట్. రైట్, ఓకే, ఇది ఎంటెక్ గురించి సంబంధించింది. నెక్స్ట్, ఇది కాకుండా మీరు ఒకవేళ పీజీడిఎం సైడ్ అంటే నిక్మార్ అనేది ఉంటుంది, ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట, దీంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇది ప్రైవేట్ లాగా అన్నట్టు. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ. రైట్, మీరు ఈవెన్ మీరు గేట్ ఎగ్జామ్ రాస్తే కొన్ని కంపెనీస్ కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గా గేట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఎంబీఏ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. రైట్, ఎంబీఏ చేయడం వల్ల ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చూసి తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ చాలా వరకు మనకు ఎక్కువ హయ్యర్ ప్యాకేజ్తో మనకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు కూడా మనకు ఎంబీఏ చేసిన వాళ్ళకు బీటెక్ ప్లస్ ఎంబీఏ చేసిన వాళ్ళకు చాలా డిమాండ్ ఉంటుందన్నమాట. రైట్, ఓకే, ఇవి మనం మెయిన్గా వాటి రాయాల్సినటువంటి ఎగ్జామ్ క్యాటు, జీమాటు, ఐఐఎం, ఎక్సాట్ ఇవన్నీ ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్స్ అనమాట, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈవెన్ గేట్తో కూడా డైరెక్ట్గా ఎంబీఏ కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్గా మీకు ఇస్తాయన్నమాట. రైట్, మరి మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే లాజిస్టిక్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్ఎం కానీ, ఫైనాన్స్ కానీ, ఇందులో కనుక మీరు ఎంబీఏ కనుక చేసినట్టయితే బయటకు వచ్చేసరికి మీకు మంచి డిమాండ్ అనేది ఉంటుంది. రైట్, ఓకే రైట్, ఇప్పుడు మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఫర్దర్గా బీటెక్ తర్వాత ఏం చేయొచ్చు, బీటెక్ క్వాలిఫికేషన్స్తో ఏ జాబ్స్ వస్తాయి మీకు అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, ఓకే రైట్, మరి గేట్ ద్వారా మెయిన్గా ఇప్పుడు మనకు గేట్ ద్వారా ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయని చూద్దాం. మీరు గేట్కు ప్రిపేర్ అయ్యారు అంటే గేట్లో మనకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్ ఉంది. మరి గేట్లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ సెషన్ ఉంటే మనం డిప్లొమా లెవెల్లో రాసినటువంటి ఏఈ, జేఈ, నెక్స్ట్ జేటీఓ, అసిస్టెంట్ ఇంజనీర్, టీవీపీఓ, మరి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఆప్టిట్యూడ్ రీజనింగ్ మాత్రం ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు గేట్కు ప్రిపేర్ అయ్యారు అంటే ఇందులో ఉన్నటువంటి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్ అనేది డైరెక్ట్గా మీకు స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో అన్ని ఎగ్జామ్స్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, డైరెక్ట్ 15% వెయిటేజ్ మీకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ గేట్లో ఉంటుంది. రైట్, మరి ఆ 15% మార్క్స్ మీకు తర్వాత ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ మీరు ఒక డిప్లొమా అయిపోయినా బీటెక్ అయిపోయినా ఏ ఎగ్జామ్ రాసినా కూడా మీకు కామన్గా ఉండేటటువంటిది ఏంటి అంటే ఆప్టిట్యూడ్ రీజనింగ్, అది ఇక్కడ మీకు కవర్ అయిపోతుంది. రైట్, ఓకే రైట్, నెక్స్ట్ ఫస్ట్ దీంట్లో అడ్వాంటేజెస్ అనేది చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు డైరెక్ట్గా పిఎస్యూస్ మీరు కనుక గేట్ ఎగ్జామ్తో అంటే దాదాపు 1000 రూపు కనుక ర్యాంక్ తెచ్చుకున్నారంటే డైరెక్ట్గా పిఎస్యూస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మహారత్న, నవరత్న కంపెనీస్లో డైరెక్ట్గా మీకు జస్ట్ ఇంటర్వ్యూ కానీ లేదా వితౌట్ ఇంటర్వ్యూ కానీ మీకు డైరెక్ట్గా మీకు ప్లేస్మెంట్ అంటే ఆర్డర్ ఇచ్చేస్తారనమాట. రైట్, ఇది మెయిన్గా పిఎస్యూస్. మరి ఏ పిఎస్యూస్ ఉన్నది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ టు డూ రీసెర్చ్. రైట్, మనకు మెయిన్గా ఇస్రో, డిఆర్డిఓ సైంటిస్ట్లకు కూడా మీకు డైరెక్ట్గా జాబ్ అవకాశాలు ఉంటాయి. రైట్, ఇస్రో సైంటిస్టు, డిఆర్డిఓ సైంటిస్టు, ఎన్టీఆర్ఓ సైంటిస్టు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో సైంటిస్టులు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు గేట్ ర్యాంక్తో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హై గేట్ స్కోర్ ఈజ్ అన్ బెంచ్ మార్క్ ఫర్ రిక్రూట్మెంట్. జనరల్గా మనకు గేట్ మార్క్స్ని బేస్ చేసుకునే చాలా కంపెనీస్ కూడా డైరెక్ట్గా గేట్ స్కోర్ని బేస్ చేసుకుని డైరెక్ట్గా జాబ్ తీసుకుంటారు. దీంతో పాటుగా గేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫర్దర్ టీచింగ్ సైడ్ వెళ్ళినా కూడా మంచి సాలరీస్ ఉంటాయన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్ఐటీఈసీ కానీ వాటన్నిటిలో మెయిన్గా ఐఐఎమ్స్లో కానీ డైరెక్ట్గా ఎంబీఎస్ చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీ మాత్రమే గేట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు గేట్ ఎగ్జామ్ కనుక రాశారనుకోండి, మంచి ర్యాంక్ కనుక వస్తే మీరు ఏదో ఒక కాలేజ్ ఎన్ఐటి కానీ ఐఐటి కానీ లేకపోతే నార్మల్ కాలేజెస్లో కానీ జాయిన్ అయ్యారు అనుకుంటే మీకు పర్ మంత్ 12,400 రూపీస్ మీకు స్టైఫండ్ లాగా కూడా వస్తుంది అనమాట. అంటే మీరు చదువుకోవడానికి ఫర్దర్గా ఎలాంటి ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా గవర్నమెంటే మిమ్మల్ని చదివిస్తుంది అనమాట. అదొక అడ్వాంటేజ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ అటెంప్టింగ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేటీఓ, సైల్, ఐఏఎస్. రైట్, మరి గేట్ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఏడబ్ల్యూలో ఉంటుంది. అదే సిలబస్ మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అంటే ఏడబ్ల్యూ ఎగ్జాము, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎగ్జాము, అది కాదని సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఎగ్జామ్ కానీ. రైట్, ఓవరాల్గా బీటెక్ లెవెల్లో రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్, ప్రతి టెక్నికల్ ఎగ్జామ్కి సేమ్ సిలబస్ ఉంటుంది.
ఓకే, ఒకరాలు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏడబ్ల్యూ సిలబస్ చెక్ చేసుకోవచ్చు, ఐఏఎస్ సిలబస్ చెక్ చేసుకోవచ్చు. గేట్ సిలబస్తో కంపేర్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆప్టిట్యూడ్ టెక్నికల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తుందని అంటున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఛాన్స్ టు మాస్టర్స్ ఇన్ ఐఏఎస్సి, ఐటీస్, ఎన్ఐటీస్, ఎంటెక్ మీరు ఇలాంటి ఎన్ఐటీస్, ఐఐటీస్, ఐఏఎస్సిలో కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, గేట్ ద్వారా అడ్వాంటేజెస్. ఓకే రైట్. మరి గేట్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ మన 2023-2024 అనాలిసిస్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి, టోటల్ 2023 ఇయర్లో ఎంతమంది అపియర్ అయ్యారో ఒకసారి చూడండి. 2023 ఇయర్లో దాదాపు 1,05,064 మెంబర్స్ అటెంప్ట్ అయితే ఇందులో క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం ఒకసారి. జనరల్ కేటగిరీలో చూసుకున్నట్టయితే ఇది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇంతమంది అనమాట. టోటల్ జనరల్ క్యాండిడేట్స్, టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ జనరల్. మరి అందులో 29,000 మెంబర్స్ అటెండ్ అయ్యారు, రైట్. ఓకే, 29,000 అటెండ్ అవుతే అందులో 4,112 రైట్, 4,112 మెంబర్స్ మాత్రమే జనరల్ కేటగిరీలో క్వాలిఫై అయ్యారు. తర్వాత టోటల్ చూడండి ఇక్కడ రిజిస్టర్డ్ మెంబర్స్ ఎంత, 1,00,000 మెంబర్స్. అపియర్డ్ ఎంతమంది, 83,000. అందులో క్వాలిఫైడ్ 15,785 రైట్. ఇది మనకు ఓవరాల్గా ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అపీర్ అయ్యారు. ఇది జస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, అపీర్ అయిన వాళ్ళు, జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు 1,00,000 మంది, అప్రాక్సిమేట్ 1,00,000 మంది అప్లై చేసుకుంటే దానిలో జస్ట్ 15,785 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇదల్లా చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గేట్ ఎగ్జామ్ అనేది అంత ఈజీ కాదు. దానికి మీరు ఒక ప్రోగ్రెసివ్ మేనర్లో ప్రిపేర్ అయితేనే మీరు గేట్ అనేది క్రాక్ చేయగలుగుతారు. అంత ఈజీ ఎగ్జామ్ కాదని చెప్పడానికే ఈ అనాలిసిస్ చెప్తున్నాను ఇక్కడ మెయిన్గా, రైట్. అవేంటో చూద్దాం మన నెక్స్ట్. ఇప్పుడు టోటల్ జనరల్ కేటగిరీలో టోటల్ 29,213 అయితే 4,112 మాత్రమే క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ 40,595 ఓబీసీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 5,977 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి 7,434 ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ రాస్తే అందులో 1,534 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. అట్లాగే ఎస్సీ, ఎస్టీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మరి క్వాలిఫై మార్క్స్ ఏంటి కనుక చూసినట్టయితే జనరల్ కేటగిరీకి టోటల్ మీకు 100 మార్క్స్ అయితే 23 గేట్ రాసిన వాళ్ళలో చూడండి 26.6 డైరెక్ట్గా జనరల్ కట్ ఆఫ్ ఉంది. ఏంటి, గేట్ ఎగ్జామ్ టోటల్ 100 మార్క్స్ జరిగితే అందులో జస్ట్ 26.6 మార్క్సే జనరల్ కట్ ఆఫ్. మరి ఇక ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూడండి 23.9. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ చూస్తుంటే జస్ట్ 17 మార్క్స్, 17.7 మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్గా గేట్లో క్వాలిఫై అయినట్టు. గేట్లో క్వాలిఫై అయితే మీరు ఫర్దర్ ఎంటెక్ కోసం మీరు ఏ స్టేట్లో కూడా, ఏ స్టేట్ యూనివర్సిటీలో కానీ జాయిన్ అయినా కూడా, లేదా ఏ కాలేజ్ అంటే ఓయూ కానీ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఎక్కడ జాయిన్ అయినా కూడా మీరు ఎంటెక్ కోసం మీకు పర్ మంత్ 12,400 రూపీస్ స్టైఫండ్ వస్తుంది. ఓకే రైట్. ఇది 23 అనాలిసిస్. మరి ఇక్కడ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, టోటల్ రాసిన వాళ్ళలో 11 to 20 వచ్చిన మార్క్స్, 11 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 1,000 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 21 నుంచి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6,000 మెంబర్స్ ఉన్నారు, అప్రాక్సిమేట్లీ 6,200. నెక్స్ట్ వచ్చేసి 31 నుంచి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4,000 మెంబర్స్ ఉన్నారు, 4,800 మెంబర్స్. నెక్స్ట్ 41 to 50 2,229. నెక్స్ట్ 51 to 60 1,063. 61 to 70 369. నెక్స్ట్ 71 to 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 69. 81 to 90 వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, రైట్. టోటల్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 1,00,000 మందికి మనకు 15,785 మెంబర్స్ మాత్రమే 23 గేట్ క్వాలిఫై అయినారు. అలాగే 24 అనాలిసిస్ చూసుకున్నట్టయితే చూడండి, అప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ 1,00,000 మెంబర్స్ రాస్తే అందులో 85,869 క్వాలిఫై అయ్యారు. అందులో అపియర్ అయ్యారు, ఎగ్జామ్ రాశారు. ఓకే నెక్స్ట్ అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ చూడండి 16,604 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరి ఈసారి కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగింది చూడండి, 24 గేట్లో 28.3 జనరల్ కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 25.4. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ చూసుకున్నట్టయితే 18.8. అంటే చూడండి ఎంత తక్కువ మార్క్స్తో క్వాలిఫై అవుతుందో చూడండి. జస్ట్ 28 మార్క్స్ జనరల్ కట్ ఆఫ్ ఉంది. టోటల్ 100 మార్క్స్కి 28.3 కట్ ఆఫ్ ఉంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. ఇక మళ్ళీ ఇక్కడ అనాలిసిస్ కూడా ఇచ్చాను, రైట్. ఇవి మీ గ్రూప్లలో కూడా పోస్ట్ చేస్తారు, ఆల్రెడీ చేశారు కూడా,
రైట్. ఒకసారి చూడండి మార్క్స్ ఎలా వచ్చినాయి చూడండి. ఇక్కడ మార్క్స్ కానీ జనరల్ ఎంతమంది ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటే ఎంతమంది అప్లై చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఇదే అనాలిసిస్ ఇక్కడ ఉంది. రైట్. అంటే చూడండి గేట్ ఎగ్జామ్ అనేది జస్ట్ 26.6 కానీ 28 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 మార్క్స్ వస్తేనే మీరు ఈజీగా క్వాలిఫై అవుతున్నారు. రైట్. ఇదే ఒకవేళ 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిందనుకోండి పక్కా మీకు మీ ర్యాంక్ అనేది 1000 లోపు ఉంటుంది. 1000 లోపు ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు ఏ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కావాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా పిఎస్యూస్ మీకు డైరెక్ట్గా మీకు కాల్ చేసి డైరెక్ట్గా మీకు అపాయింట్మెంట్స్ అనేది రావచ్చు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నవరత్న కంపెనీలు మహారత్న కంపెనీస్లో డైరెక్ట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. ఇది గేట్కి సంబంధించింది. రైట్. ఓకే. మరి మనం రీసెంట్గా ఏడబ్ల్యూ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. రైట్. చూడండి ఒకసారి సివిల్కి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు అనేది ఒకసారి చూద్దాం. రైట్. చూడండి మెయిన్గా కంపెనీస్ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మిషన్ భగీరథ, నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ అండ్ క్యాడ్, ఏవైతే మనం ప్రీవియస్గా చెప్పానో ఆ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్గా ఆల్మోస్ట్ సివిల్కి సంబంధించినవి ఉన్నాయి. చూడండి ఇక్కడ సివిల్ 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 సివిల్, నెక్స్ట్ ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్, మళ్ళీ సివిల్, నెక్స్ట్ ఎలక్ట్రికల్. రైట్. ఓవరాల్గా మనకు 1540 పోస్టులు పడితే దాదాపుగా ఇందులో సివిల్ ఇంజనీర్స్కే 1120 పోస్టులు. ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ 1120 పోస్టులు. రిమైనింగ్ అగ్రికల్చర్ అండ్ ఎలక్ట్రికల్, మెకానికల్ 3 బ్రాంచ్లు కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 400 పోస్టులు ఉంటే ఓన్లీ సివిల్ మెంబర్స్కి మాత్రమే 1100 పోస్టులు పడ్డాయి రీసెంట్గా. ఓకే. ఇది 22 నోటిఫికేషన్. అలాగే ఏఈ కూడా చూద్దాం. ఏఈ కూడా చూడండి ఆల్మోస్ట్ అవే కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా 833 పోస్టులు పడితే ఇందులో అన్ని బ్రాంచెస్ కలిపి 833 పోస్టులు పడితే అందులో దాదాపుగా 650 పోస్టులు ఓన్లీ సివిల్ ఇంజనీర్స్కి పడ్డాయి. ఓకే. రైట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఇది ప్యూర్లీ సివిల్. ఓకే. మరి చూసుకున్నట్టయితే చూడండి దాదాపు స్టార్టింగ్ శాలరీ మనకు ఈ పోస్టులు అయితే 175, నెక్స్ట్ 32,800 నుంచి 96,890. అట్లాగే మనకి ఇక్కడ కూడా శాలరీ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. రైట్. స్టార్టింగ్ శాలరీ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి. ఏఈకి 45,060, డిప్లొమా బేస్డ్. ఏఈ అంటే ఏంటి? డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్. డైరెక్ట్గా మీకు డిప్లొమా కంప్లీట్ అయిన వెంటనే దాదాపుగా 45,000 బేసిక్ శాలరీ. దీంతో పాటుగా మీకు టీఏడిఎల్ అన్ని పిఎఫ్లు అన్నీ యాడ్ చేస్తే దాదాపుగా 60,000 జస్ట్ డిప్లొమా కంప్లీట్ అవుతాయి. రైట్. చూడండి ఇది మనకు స్టార్టింగ్ శాలరీ డిప్లొమా. అదే మనం కనుక బీటెక్ కంప్లీట్ అయిపోతే కనుక దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ 54,220 రూపీస్. మరి అడిషనల్గా టీఏడి అని కలిపితే ఇది కూడా దాదాపు 70,000 60,000 ప్లస్ శాలరీ మీకు ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించింది. రైట్. మరి దీంతో పాటుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంది ఇక్కడ. రైట్. ఇదేంటి మనకు లెక్చరర్స్, పాలిటెక్నిక్స్ లెక్చరర్స్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి స్టార్టింగ్ శాలరీ చూడండి 56,100. రైట్. ఇది మనకు స్టార్టింగ్ శాలరీ అనమాట. మరి ఇక్కడ పోస్ట్ కూడా చూడండి సివిల్కి సంబంధించిన పోస్ట్ అన్నిటి కొద్ది ఎక్కువ ఉన్నాయి. 82 చూడండి. మిగతా అన్ని బ్రాంచెస్ చూడండి 15, 3, 4 అట్లానే ఉంటే ఒక సివిల్కే దాదాపు 82 పోస్టులు పడ్డాయి మనకు రీసెంట్గా పాలిటెక్నిక్ లెక్చరర్స్లో నోటిఫికేషన్స్లో. ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్లో మనకు ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది. మరి దాని పోస్టులు చూడండి ప్యూర్లీ సివిల్ స్టూడెంట్స్ కనుక చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. రైట్. జూనియర్ ఇంజనీర్. రైట్. జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఎస్ఎస్సి ఆర్ఆర్బి జేఈ. రైట్. మరి ఇందులో చూడండి దాదాపు ఇది డిప్లొమా క్వాలిఫికేషన్. దాదాపు పోస్టులు చూడండి 7,900 అంటే అప్రాక్సిమేట్లీ 8,000 పోస్టులు మనకి పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఆర్ఆర్బి జేఈకి సంబంధించినటువంటిది. రైట్. ఇది 24 నోటిఫికేషన్. నెక్స్ట్ అట్లాగే ఎస్ఎస్సి జేఈ. రైట్. ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూడండి మనకు ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ కూడా చెప్పాను నేను. చూడండి సివిల్ 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 సివిల్. రైట్. సివిల్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్టులు సివిల్వే ఉంటాయి. రైట్. అంటే ఒక సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి పక్కా మీకు మీరు కనుక కరెక్ట్ ప్లాన్డ్ మేనర్లో మనకు ఒక సామెత కూడా ఉంది. రైట్. గమ్యం ఒక్కసారిగా మీరు డిసైడ్ అయిపోతే దాన్ని చేరే మార్గం కనుక మీకు కరెక్ట్గా తెలిసి ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా ఈజీగా అయిపోతుంది. జనరల్గా మనం అందరూ గోల్స్ పెట్టుకుంటారు కానీ దాన్ని ఎలా రీచ్ అవ్వాలనేది ఒక పాత్ అనేది కరెక్ట్ అందరికీ తెలియదు. రైట్. మరి ఆ పాత్ కనుక మీరు కరెక్ట్గా కనుక తెలుసుకున్నట్టయితే అంటే మనకు బయటకు వచ్చేలోపు మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబా, ఒక స్టేట్ గవర్నమెంట్ జాబా, లేకపోతే ఒక నవరత్న మహారత్న కంపెనీలో చేయాలనుకుంటున్నారా లేదా ఐఐటీలో చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఒక గోల్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే దానికి ఫస్ట్ పర్ఫెక్ట్ పాత్ ఏంటంటే మీరు గేట్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. మీరు గేట్కు ప్రిపేర్ అయ్యారంటే డిప్లొమా లెవెల్కి జాబ్స్ కానీ బీటెక్ లెవెల్ జాబ్స్ కానీ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సరే. మరి ఇప్పుడు గేట్ కంపెనీస్ చూడండి ఇక్కడ
2025 గేట్ ద్వారా ఏ కంపెనీస్ ఉన్నాయనేది. రైట్, ఫస్ట్ వచ్చేసి IOCL. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి చూడండి, మీరు ప్రతిదీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ సివిల్ అని ఉంటుంది ఆల్మోస్ట్. చూడండి, సివిల్ రైట్, సివిల్ ప్రతి కంపెనీలో కూడా సివిల్ అని ఉంటుంది. IOCL, పవర్ గ్రిడ్, ఒడిస్సా, నెక్స్ట్ HPCL, గెయిల్, DRDO, NPCL, నెక్స్ట్ వచ్చేసి KIOCL, AI, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, NTPC, NHAI, NALCO, BIS, HURL, బార్క్. ఇది చూడండి, అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ సివిల్ కనిపిస్తుంటుంది మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CVPPL, నెక్స్ట్ గ్రిడ్ ఇండియా, పోస్కో, నెక్స్ట్ WB అని చెప్పేసి ONGC, BMRC, బీహార్, DST. రైట్, ఇట్లా అక్కడ నీకు పక్కల పోస్టులు కూడా ఇస్తున్నా, అవి కూడా అబ్జర్వ్ చేయండి మీరు. MDL గేట్ అంటున్నాడు, BSNL గేట్, MGL, వైజాగ్ స్టీల్ గేట్, RITS, CEL, క్రిస్. రైట్, ఇవన్నీ ఏంటంటే చూడండి ఎన్ని కంపెనీస్, NBCC, RBCC, EIL, ఇవన్నీ కూడా గేట్ ద్వారా ప్రతి ఇయర్ కూడా తీసుకునేటువంటి కంపెనీస్ అనమాట మెయిన్గా. ఓకే, రైట్, ఇవి మనకు మెయిన్గా గేట్కి సంబంధించినటువంటి మెయిన్గా డిఫరెంట్ కంపెనీస్, సెంట్రల్ గవర్నమెంట్ PSUs అనమాట. సరే, మరి ఇంత గేట్ రాయడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూశారు. రైట్, మరి ఒక 1 మినిట్. రైట్, దీనికి సంబంధించినటువంటి మన సాయి మేధా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేంటి ఆ గోల్డెన్ చూడండి, ఇక్కడ 1 టైం గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ సివిల్ స్టూడెంట్స్. ఏంటి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే అంటే, జనరల్గా మనకు ఆల్రెడీ మీరు సాయి మేధాలో ఈసెట్ కోచింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నారు కోచింగ్. రైట్, మరి ఆల్రెడీ ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఇక్కడ మీకు ఈసెట్తో పాటుగా డిప్లొమా బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి JEE కానీ, AEE కానీ, లేకపోతే అంటే AEE అనేది బీటెక్ కానీ, AEEకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, గేట్ క్వశ్చన్స్ కానీ, లేదంటే ఆల్రెడీ డిఫరెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ మనం ఈసెట్లో భాగంగా మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చూసుకోండి, మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ IAS క్వశ్చన్స్ చూసాం. రైట్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా IAS నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. గేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం ఆల్మోస్ట్. నెక్స్ట్ AEE క్వశ్చన్స్ చూసాం, అలాగే GPSC, MPSC అన్ని క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ సాల్వ్ చేసాం. రైట్, అంటే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈసెట్ ప్రిపేర్ అయ్యారంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టే. రైట్, మెయిన్గా ఈసెట్ ఎగ్జామ్ ఎందుకోసం రాస్తాం? బీటెక్లో జాయిన్ అవ్వడానికి. రైట్, మరి మన సాయి మీద డిప్లొమా స్టూడెంట్స్ని ఈసెట్ వరకు మాత్రమే కాదు, ఫర్దర్ కూడా మరొక అడుగు ముందుకేసేసి బీటెక్ లెవెల్గా, బీటెక్లో మంచి కాలేజ్ సీట్కి ఎలా అయితే మంచి కాలేజ్లో సీట్ రావాలని ఏ విధంగా అయితే మీకు ఈసెట్ ట్రైనింగ్ ఇచ్చిందో, ఇంకొక అడుగు ముందుకేసి ఫర్దర్గా మీ గోల్ సెటిల్ అయ్యేంత వరకు కూడా, అంటే మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా కానీ, ఒక మంచి IITలో కానీ, NITలో సెటిల్ అయ్యే విధంగా కూడా మీకు సెటిల్ చేయించడానికి, అంటే మీ ఓవరాల్గా మీ లైఫ్ సెటిల్ చేయడానికి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మీ ముందుకు తీసుకొచ్చింది. అదేంటి అంటే చూడండి, రైట్, గేట్ ప్లస్ PSUs. రైట్, గేట్ ప్లస్ స్టేట్ సెంట్రల్ PSUs సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కోర్స్ అనేది, ఒకటి న్యూ కోర్స్ అనేది లాంచ్ చేయబోతూ ఉంది. రైట్, మరి దీంట్లో ఎలా ఉంటుంది కోర్స్ కనుక చూసుకున్నట్టయితే టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, దాంతోపాటుగా గేట్ క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. జనరల్గా మీరు ఈసెట్లో ఏ విధంగా అయితే సాయి మీద యాప్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారో, ఈసెట్లో ఆన్లైన్ కోర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారో, సేమ్ అదేవిధంగా గేట్ కోర్స్ కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అనేది మీకు డిజైన్ చేయడం జరిగింది, గేట్ ప్లస్ PSU సంబంధించిన ఉంటుంది. రైట్, మరి దీంతో పాటుగా చూడండి, ఇక్కడ ఈ PSUs అంటే మీరు జనరల్గా మార్కెట్లో ఏదైనా గేట్ కోర్స్ తీసుకున్నారనుకోండి, గేట్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే చెప్తారు. కానీ మన దగ్గర అలా కాదు. మన ఆన్లైన్ కోర్స్ ఎలా ఉందంటే, మీరు గేట్ ప్రిపేర్ అయ్యారు, గేట్ కోర్స్ తీసుకుంటే గేట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, దాంతోపాటుగా ESC క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్, అలాగే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, అంటే మనకు మన కంపెనీస్, సివిల్ కంపెనీస్ కాకుండా మనకు JEE, రైట్, AE, జెన్కోకి సంబంధించిన AE, ట్రాన్స్కో, వీటన్నిటిలో కూడా మన సివిల్ పోస్టులు ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా విత్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. దీంతోపాటుగా ISRO, JTO, నెక్స్ట్ DRDO ఇలాంటి రీసెర్చ్ కంపెనీస్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి సివిల్ క్వశ్చన్స్ కూడా మీకు విత్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. దాంతోపాటుగా PSC, PSUs క్వశ్చన్స్ విత్ వీడియో సొల్యూషన్స్. నెక్స్ట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు సపోజ్
స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉంది, మెయిన్గా బన్సాల్ అనేది ఒకటి, రామామృతం అనేది ఒకటి, ఇలాంటి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా మీకు వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. దాంతోపాటుగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ సెల్ఫ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. దాంతోపాటుగా లైవ్ టెస్ట్లు ఉంటాయి, దాంతోపాటుగా లైవ్ గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, ఇలా ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ ఈ సెట్కి ఏ విధంగా అయితే మీకు మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, లైవ్ టెస్ట్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తామో అదే విధంగా కూడా ఇక్కడ కూడా ఆన్లైన్ కోర్సులో మీకు కంప్లీట్గా సెల్ఫ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా ఈ కోర్స్ ద్వారా మీకు అందించబోతున్నాం అనమాట. రైట్, మరి దీని ప్రైస్ ఓవరాల్గా ఇది మరి ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఏవి యూజ్ అవుతాయంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గేట్ యూజ్ అవుతుంది, జెన్కో, ట్రాన్స్కో అంటే అదర్ కంపెనీస్కి కూడా యూజ్ అవుతుంది, ప్లస్ టీపీబీఓ, డిప్యూటీ సర్వేయర్, టీఎస్పీఎస్సీ, పిఎల్, స్టేట్ కానీ సెంట్రల్ అంటే ఎస్ఎస్జేఈ, ఆర్ఆర్బిజే వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా మరి జనరల్గా మార్కెట్లో కనుక చూసుకున్నట్టయితే ఒక్క మంత్ మార్కెట్ ఓన్లీ గేట్ కోర్స్ కనుక తీసుకుంటే ఒక్క మంత్కే మీకు 8,500 రూపీస్ ఉంది జనరల్గా చూసుకున్నట్టయితే ఆన్లైన్ కోర్స్. నెక్స్ట్ అలాగే 3 మంత్స్ కనుక చూసుకుంటే 17,000, నెక్స్ట్ 6 మంత్స్ చూసుకుంటే 23,000, నెక్స్ట్ 12 మంత్స్ కనుక దాదాపు 1 ఇయర్కే మీకు 32,000 ఉంది. దాంతోపాటుగా 18 మంత్స్ అయితే 38,000, 24 అంటే 2 ఇయర్స్ కనుక తీసుకున్నట్టయితే చూడండి 42,500 రూపీస్ ఉంది. రైట్, ఇదే మనకు జస్ట్ పోస్టల్ అంటే స్టడీ మెటీరియల్స్ ఇచ్చే మీకు దాదాపుగా 10,500 రూపీస్ ఉందన్నమాట ప్రైస్. రైట్, మరి ఇంత కోర్స్ని మీకు సాయి మీద 30 ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ సందర్భంగా జస్ట్ వితౌట్ ఫీ, జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీతోనే మీకు ఈ ఆపర్చునిటీ ఎంటైర్ కోర్సు ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఎంటైర్ కోర్స్ మొత్తాన్ని కూడా జస్ట్ 1,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి మరి అంటే ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకున్న అంటే ప్రస్తుతం ఈ సెట్ రాయబోతున్నటువంటి 2025 సాయి మీద, నాన్ సాయి మీద స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే రైట్, మరి మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఈ నంబర్స్కి కాల్ చేయవచ్చు. దాంతోపాటుగా మీరు ఈ కోర్స్ మనకి ఏ యాప్ ద్వారా ఇస్తున్నామంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి యాప్ వచ్చేసి సాయి మీద గేట్, ఓకే స్పేస్ గేట్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్పేస్ గేట్ యాప్ అనేది మీరు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్స్కి కాల్ చేయండి. ఓకే రైట్, ఇది మనకు ఓవరాల్గా సాయి మీద మీకు ఇస్తున్నటువంటి ఒక వన్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ మీకు ఈ సెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఆపర్చునిటీ అయితే ఉండదు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్, సపోజ్ మీ కాలేజీలో అవుతున్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైతే పాలిటెక్నిక్ ప్రస్తుతం ఈ సెట్ 2025 రాస్తున్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.